రాధ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి శ్యామ్, ఎందుకు రాధ జరిగిన దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నావు, ఆ రాక్షసి గురించి ఆలోచించుకో, వదిలే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను దాని గురించి ఆలోచించడం లేదండి. రేపు పండు బర్త్డే కదా, బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేయాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను. అసలే ఆ రాక్షసి డబ్బు ఉందని ఈర్ష్యపడి, డబ్బు ఉందని పొగరుతో పండుకు నేను అది చేయగలను ఇది చేయగలను, నువ్వేం చేయగలవు అని చెప్పి నాతో ఛాలెంజ్ చేసిందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే ఏం కాదులే రాధా, మనకున్న స్థోమతలో మనం చేద్దాం, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికైతే పండు వస్తాడు. పండు రాగానే, పండు ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం, అది ఎక్కడికో చెప్పు అని చెప్పి శ్యామ్ అంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలుసు డాడీ, ఎక్కడికంటే షాపింగ్కి, ఎందుకంటే రేపు నా బర్త్డే కదా అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళ ముగ్గురు కూడా అలా షాపింగ్కి వెళ్తారు. ఇదంతా చూస్తున్న మధుర అలాగే ధనుంజయ్ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇందులో మధుర అయితే పండు బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయవలసింది, కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు, ఏం చేస్తాం అంతా మన విధిరాత అని చెప్పి మధుర అంటూ ఉంటుంది. దానికి ధనుంజయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.